Beneath the normal internet we all know, like YouTube, Facebook and Google, there lies the dark web, an anonymous, unregulated world with websites not accessible from search engines. ఈ ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్ మీద పరిగెడుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంటర్నెట్లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నమాట. మనకు తెలిసింది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక 4 to 10% మాత్రమే ఉంటుంది. బట్ మనకు తెలియని ఇంటర్నెట్ చాలా చాలా ఉంటుందన్నమాట. ఆ మిగిలిన భాగంలో కొంత భాగమే డార్క్ వెబ్ అనమాట. సో ఈ డార్క్ వెబ్లో చాలా దారుణాలు జరుగుతాయి. వెపన్స్ కొనడం, డ్రగ్స్ డీల్ చేయడం, మనుషుల పార్ట్స్ని కొనడం, మనుషులను కొనడం, ఒకరిని చంపడానికి సుపారీ ఇవ్వడం, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, మెనీ ఇన్లీగల్ థింగ్స్ జరుగుతాయి. అయితే డార్క్ వెబ్ లీగల్ అని మనం మాట్లాడుకున్నట్లయితే దానిలో జరిగే పనులు ఇన్లీగల్ అనమాట. సో ఎందుకు మరి పోలీసులు ఏం చేయట్లేదు అని అనుకున్నట్లయితే దానికోసం కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మాట్లాడుకోవడానికన్నా ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టి కొట్టి అవతల పడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే కథ స్టార్ట్ అయ్యే ముందు 2016కి ఒకసారి వెళ్దాం. 2016లో ఏమైందని మనం చూసుకున్నట్లయితే ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారనమాట. మాథ్యూ గ్రహాం అని చెప్పేసి అబ్బాయి పేరు. సో ఆ అబ్బాయిని వచ్చరికి 15 years పాటు జైల్లో పెట్టారు. 15 years జైల్లో ఎందుకు పెట్టారని మనం చూసుకున్నట్లయితే ఆ అబ్బాయి పార్న్కి సంబంధించి చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి డార్క్ వెబ్లో పెట్టాడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇంకా డిఫరెంట్గా అబ్బాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను నా గోల్ అచీవ్ చేశాను, వన్ ఆఫ్ ది మోస్ట్ చైల్డ్ పార్న్ డిస్ట్రిబ్యూటర్ సంథింగ్ అలా ఉండాలనుకున్నాను. సో దానివల్ల నేను నా గోల్ అచీవ్ చేశానని చెప్పేసి ఉంటుంది. అందులో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళు ఎలా టార్చర్ చేస్తే ఎంత ఇస్తారు, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అరెస్ట్ చేశారు. చాలా బ్రూటల్గా ఉంటుంది డార్క్ వెబ్ అనేసి. సో ఆ డార్క్ వెబ్ కోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే 2019కి వెళ్ళాలి. 2019లో ఇంచుమించు 500 kg డ్రగ్స్ని సీజ్ చేశారనమాట. సో 500 kg డ్రగ్స్ వచ్చేసరికి 6 countries నుంచి అయితే చలమని అయ్యాయి. సో 6 countriesలో రన్ అయ్యాయి అనమాట. సో 6 countries నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే అవన్నీ కూడా డార్క్ వెబ్ నుంచి కొన్నారనమాట. సో 500 kg డ్రగ్స్ కూడా టాబ్లెట్స్ రూపంలో ఉంటాయన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ $6.5 million అయితే ఉంటుందన్నమాట ప్రైస్ అనేది. సో ఇలాంటి ఎన్నో ఇన్లీగల్ థింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి, సో డార్క్ వెబ్ ఎందుకు వచ్చింది, అసలు ఇంత జరుగుతున్నా సరే గవర్నమెంట్ ఎందుకు ఏం చేయట్లేదు అని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే డార్క్ వెబ్ ని మెయిన్ గా మీరు రన్ చేయడానికి మీకు ఒక సపరేట్ బ్రౌజర్ అయితే కావాలి. మన గూగుల్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్, బ్రేవ్, ఫైర్ ఫాక్స్ ఇందులో జరగదనమాట, ఇందులో రన్ అవ్వదు అది. సో టార్ అనే ఒక బ్రౌజర్ అయితే రన్ అవ్వాలి. అది మీకు గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం అది ఇల్లీగల్ కూడా కాదనమాట. సో అలా మనం డార్క్ వెబ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో టార్ బ్రౌజర్ కోసం లాస్ట్లో తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు డార్క్ వెబ్ అంటే ఏంటి, ఎందుకు ఇలా డార్క్ వెబ్ వచ్చిందని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఒక థియరీ పేరు చెప్పాలి, ద ఐస్బర్గ్ థియరీ అనమాట. సో ఐస్బర్గ్ ఎలా ఉంటుంది, మీదకి కొంచెం చాలా తక్కువ తెలుస్తుంది అనమాట, బట్ డీప్ అనేది చాలా ఉంటుంది. సో యాజ్ ఇన్ ద సేమ్ అలానే ఉంటుంది అనమాట ఈ ఇంటర్నెట్ థియరీ కూడా. సో మీదకి కనిపించే సర్ఫేస్ ఉంటుంది కదా, సో ఆ సర్ఫేస్ లేయర్ ఒకటి ఉంటుంది, అండ్ కింద వచ్చేసరికి డీప్ లేయర్ ఉంటుంది, దాని కింద వచ్చేసరికి డార్క్ వెబ్ ఉంటుంది అనమాట. 3 layers డివైడ్ చేసి ఉంటుంది ఈ ఐస్బర్గ్ థియరీ అనేది. సో 3 layers పై కనిపించేది సర్ఫేస్ లేయర్ అనమాట. అంటే మనం డైలీ డే టు డే లైఫ్లో యూస్ చేసే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అన్ని సోషల్ మీడియా, అన్ని వెబ్సైట్స్, నార్మల్గా మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టితే అది కూడా సర్ఫేస్ లేయర్. సో యూజర్స్కి అవైలబుల్గా ఉండే సర్వీసెస్ అన్ని కూడా సర్ఫేస్ లేయర్లో ఉంటుంది అనమాట, ఓపెన్ టు యూజ్ అనమాట. సో అలా ఉంటుంది. అండ్ దెన్ డీప్ లేయర్ అనమాట. డీప్ లేయర్ అంటే అవి ఓన్లీ అథెంటికేటెడ్ యూజర్స్, ఆథరైజ్డ్ యూజర్స్, సో వీళ్ళకి మాత్రమే యాక్సెసిబుల్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర పాస్వర్డ్స్ అవన్నీ ఉంటాయి, తాళం, ఐడి ఉంటాయి కదా. సో వాటి ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి చేసుకుంటారు అనమాట. లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ పొందుతారు. అంటే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ అఫీషియల్స్, లేకపోతే ఒక బ్యాంక్ వెబ్సైట్, బ్యాంక్ ఎంప్లాయీస్, సో ఎవరి ఫీల్డ్లో వారికి యాక్సెస్ ఉంటుంది కదా. సో అలా అనమాట, దాన్ని డీప్ వెబ్ అంటారు. సో డీప్ వెబ్ కన్నా కింద ఉన్నది డార్క్ వెబ్. సో ఇదే మెయిన్ వెబ్ అనమాట. ఇది వచ్చేసరికి ఎందుకు పబ్లిష్ చేశారని అంటే, మనం ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి. 1990s ఆ టైంలో ఒకటే నెట్ ఉండేది అనమాట. ఆ నెట్ పేరు వచ్చేసరికి ఆర్పానెట్ అనమాట. ఆర్పానెట్ వచ్చేసరికి జనరల్గా ఎందుకు కనిపెట్టారని అంటే, ఇప్పుడు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి రేడియోస్ ద్వారా చేశారనుకో, ట్యాప్ చేసేస్తున్నారు, టెలికాన్ ద్వారా చేశారనుకో, టెలిఫోన్
ద్వారా అయినా ట్యాప్ చేసేస్తున్నారు. సో వి నీడ్ సమ్ అదర్ సోర్స్ అని చెప్పేసి ఒక సోర్స్ అయితే ఉండాలి మనం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం అని చెప్పేసి కంట్రీస్ మధ్య కానివచ్చు, మిలిటరీస్ మధ్య కానివచ్చు. అమెరికా వాళ్ళు అయితే ఈ ఆర్ఫానెట్ యూజ్ చేసేవారు అనమాట. తర్వాత ఆర్ఫానెట్ వచ్చరికి 1990 to 1991లో వచ్చరికి పీపుల్కి అవైలబుల్గా తీసుకొచ్చారు. సో పీపుల్కి అవైలబుల్గా తీసుకురావడం వల్ల ఏమైందని మనం చూసుకున్నట్లయితే అందరూ బీభత్సంగా యూజ్ చేశారనమాట. సో బీభత్సంగా యూజ్ చేశారు, ఓకే అంతా బాగానే ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అందరూ మొత్తం లేయర్ మొత్తం యూజ్ చేసేస్తుంటే అప్పుడు ఆ సర్ఫేస్ లేయర్ మాత్రం పీపుల్కి అవైలబుల్గా పెట్టి మిగతా లేయర్ని వచ్చేసరికి అఫీషియల్స్ వాడడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు మొత్తం మీకు రఫ్గా చెప్పాలంటే ఇంటర్నెట్ మొత్తాన్ని మీరు స్టడీ చేయాలి. ప్రతి వెబ్సైట్లోకి ప్రతి సర్వీస్లోకి మీరు జస్ట్ లాగిన్ అయ్యి లాగౌట్ అయిపోవాలని అంటే మీ జీవితంలో ఒక 50 సంవత్సరాలు పడుతుంది అనమాట. అంటే అంత పెద్ద మాఫియా ఉంటుంది, అంత పెద్ద లేయర్, ఒక మహాసముద్రం అని చెప్పుకోవచ్చు మనం. సో అలా ఉంటుంది ఇంటర్నెట్ అనేది. ఇంటర్నెట్లో సర్ఫేస్ లేయర్ వచ్చేసరికి అప్పటి నుంచి జనరల్గా పీపుల్కి అనేది అవైలబుల్గా వచ్చింది. తర్వాత మిగతావన్నీ వచ్చాయన్నమాట. తర్వాత డీప్ లేయర్ వచ్చేసరికి గవర్నమెంట్ అఫీషియల్స్కి అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి అవి డార్క్ వెబ్. సో డార్క్ వెబ్లో వచ్చేసరికి ఇంకా ఇన్లీగల్ లీగల్ చాలా ఉంటుంది అనమాట. డార్క్ వెబ్ మెయిన్గా వచ్చేసరికి ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం యూస్ చేస్తారనమాట. ఇప్పుడు జనరల్గా మీరు ఒక గూగుల్లోకి వెళ్ళి మొబైల్ కోసం సెర్చ్ చేశారు iPhone 15. సో iPhone 15 కోసం సెర్చ్ చేశారు, ఓకే అంతటితో అయిపోయింది. మీకు దెన్ వెంటనే వచ్చేసరికి అదే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇన్ఫ్యాక్ట్ మీకు వాట్సాప్ కూడా మెసేజ్ వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటి నుంచి iPhone 15 Pro ఆఫర్ ఉంది కావాలా అని చెప్పేసి. సో ఇదంతా ఎలా జరుగుతుందని అనుకున్నట్లయితే ఇంటర్నెట్. సో ఆబ్వియస్గా ఇంటర్నెట్ నుంచే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అన్ని యూజ్ చేసుకుని ఇవన్నీ చేస్తారు. సో ఆల్గరిథమ్స్ అన్ని మనకి ఎందుకని నేను నార్మల్గా రఫ్గా చెప్పాల్సి అంటే ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ నుంచి అవన్నీ చేస్తున్నప్పుడు మీకు అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఎందుకని అంటే ఓకే మనకు కావాల్సిన ఐటమ్ మనకి ఇంకా ఫాస్ట్గా దొరుకుతుంది, అంతవరకు ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవసీ, మీరు ఏదైనా ప్రైవేట్గా సెర్చ్ చేయాలనుకుంటే అది అవ్వదు అనమాట. మీకు మళ్ళీ అన్ని వెబ్సైట్స్ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో అందరికీ తెలిసిపోతుంది మీరు ఏం సెర్చ్ చేశారని చెప్పేసి. ఎలా తెలుస్తుంది వాట్ హ్యాపెనింగ్ అని మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ డేటా అనేది మిగతా వాళ్ళకి షేర్ అవుతుంది. వాళ్ళతో అంటే ఇప్పుడు సపోజ్ గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, గూగుల్కి ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఫేస్బుక్, ఆర్ఎల్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. సో ఇవన్నీ ఫేస్బుక్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఫేస్బుక్ వీళ్ళందరికీ డేటా ఇస్తుంది. బాబు మా దగ్గర ఇలా డేటా వీడు ఇలా సెర్చ్ చేశాడు, ఇది కావాలంటే నోటిఫికేషన్ వేసుకోండి అని చెప్పేసి డేటా ఇస్తుంది. సో డేటా ఇవ్వగానే వాళ్ళందరూ నోటిఫికేషన్ పంపిస్తారు. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవసీ, నువ్వు ఏదైనా ప్రైవేట్గా సెర్చ్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా నువ్వేం సెర్చ్ చేయాలనుకుంటున్నావు డేటా వెళ్తుంది. సో ఈ పాయింట్ కోసమైనా డార్క్ వెబ్ అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇలా ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం డార్క్ వెబ్ ఉందన్నమాట. సో ఈ డార్క్ వెబ్లో నువ్వు ఏం సెర్చ్ చేసావో ఎవరికి తెలియదు అనమాట. ఇన్ఫాక్ట్ నువ్వు సెర్చ్ చేసి నువ్వు చూసుకోవాలన్నా సరే అది అవ్వదు. సో ఎలా ఎందుకు తెలియదు అని మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు డార్క్ వెబ్ థియరీ అనేది సింపుల్గా ఉంటుంది. నేను ఏదో వెబ్సైట్కి వెళ్ళాలి, సపోజ్ యూట్యూబే సమ్ డార్క్ వెబ్లో వెళ్ళాలన్నమాట. సో డార్క్ వెబ్లో యూట్యూబ్ అని సెర్చ్ చేసినప్పుడు అది చాలాసేపు వెయిటింగ్ టైం తీసుకొని ఓపెన్ అవుతుంది ఫైనల్గా. అయితే ఎందుకు అంత వెయిటింగ్ టైం తీసుకుందని మనం మాట్లాడుకున్నట్లయితే, నేను డైరెక్ట్గా రిక్వెస్ట్ పెట్టగానే యూట్యూబ్ సర్వర్కి వెళ్ళిపోదు. నార్మల్ ట్యాబ్స్ గూగుల్ ఆర్ఎల్స్ బ్రేవ్ వీటిలో అయితే అలాగే వెళ్తుంది. నేను నార్మల్గా యూట్యూబ్ అని కొట్టగానే యూట్యూబ్ సర్వర్కి వెళ్ళి అది కనెక్ట్ అయిపోతుంది. బట్ అది ఇక్కడ అలా కాదనమాట. ఇప్పుడు నేను నార్మల్గా యూట్యూబ్ అని కొట్టగానే అదేమో ఇండియా సర్వర్ ఉంది కదా, నేను ఇండియా నుంచి చేస్తున్నాను కదా, సో ఇండియా నుంచి వేరే ఇటలీకి వెళ్తుంది, ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తుంది, ఆస్ట్రేలియా నుంచి వేరే సమ్ అదర్ కంట్రీకి వెళ్తుంది. అలా కొన్ని కంట్రీస్ తిరిగి లాస్ట్లో యూట్యూబ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్ సర్వర్ నుంచి ట్యాప్ చేయాలని చూసినా దానికి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే వేరే కంట్రీ నుంచి చూపిస్తుంది, కానీ నేను చేసినట్టు చూపించదు కదా. సో ఇన్ ద సేమ్ వే డార్క్ వెబ్ కూడా అలాగే, డార్క్ వెబ్లో మొత్తం అన్ని వెబ్సైట్స్ నువ్వు ఏం చేసినా సరే అలాగే ఉంటుంది. అందుకే ట్యాప్ చేయడం చాలా కష్టం అనమాట. అయితే డార్క్ వెబ్లో యూజ్ చేస్తే వాళ్ళని ట్రేస్ చేయడం ఇంపాసిబుల్ అంటే కాదు, ఇంపాసిబుల్ కాదు, బట్ కష్టం, లేట్ అవుతుంది, కానీ ఇంపాసిబుల్ అయితే కాదనమాట. ఆల్రెడీ చాలా కంపెనీస్ని సీజ్ అయితే చేశారు, ఇంకా బ్యాన్ కూడా చేశారనమాట. ఆ కంపెనీస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే సిల్క్ రోడ్ ఒకటి, ఆల్ఫాబే ఒకటి. సో ఈ రెండు కూడా మోస్ట్ పాపులర్ కంపెనీస్ అనమాట. ఒకటి డ్రగ్స్ కోసమే, ఇంకోటి సంథింగ్ డ్రగ్స్ ఆర్ ఎల్స్ సంథింగ్ ఇన్లీగల్ యాక్టివిటీ ఏదో. సో ఈ రెండు కూడా, సిల్క్ రోడ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డ్రగ్ సెల్లింగ్ కంపెనీ అనమాట. మీరు జనరల్గా డార్క్ వెబ్లోకి వెళ్ళి డ్రగ్ అని కొట్టగానే మీకు అమెజాన్లోకి వెళ్ళి ఐఫోన్ కొడితే ఎన్ని టైప్స్ ఆఫ్ వస్తాయో, సో అన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని వస్తాయి అనమాట. జనరల్గా కార్ట్కి యాడ్ చేసుకొని కొనుక్కుంటారు. ఇన్ ద సేమ్ వే ఆ సిల్క్ రోడ్ అనే కంపెనీని అయితే బ్యాన్ చేశారు. సో చెప్తున్నాను కదా, ఈ ప్రాసెస్ ఫైండ్ చేసే ప్రాసెస్ అనేది కష్టం అవుతుందేమో కానీ, కష్టం టైం టేకింగ్ అవుతుందేమో కానీ ఇంపాసిబుల్ అయితే కాదనమాట. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దిల్ క్యాచ్ యూ అనమాట. సో
సో అలా అంత క్రిటికల్గా ఉంటుంది డార్క్ వెబ్ అనేది. మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే మీరు ఇంకా మీ జీవితం కోసం మర్చిపోవాల్సిందే. ఎందుకని అంటే మీ మొత్తం డేటా, మీరు ఏ ల్యాప్టాప్ నుంచి వెళ్తున్నారో ఆ ల్యాప్టాప్ మొత్తం డేటా వాళ్ళకి ఉంటుంది, మీరు ఏ ఫోన్ నుంచి వెళ్తున్నారో ఆ ఫోన్ మొత్తం డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. డార్క్ వెబ్లో ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలనేసి అంటే మీ పక్కింటోని మీరు కొట్టించాలనుకున్నా కొట్టించవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎవరో సంథింగ్ ఎవరో పర్సన్ ఐడి, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అవి తీసుకొని మీరు అమ్మేసుకోవచ్చు అనమాట. సో ఇంచుమించు దీనికి $1000 పైన ఇస్తున్నారంట. సో ఇలా ఈ డిఫరెంట్ వేస్లో మీరు డార్క్ వెబ్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ యాక్సెస్ చేసే ముందు మీకైతే మామూలుగా తీరదు. నార్మల్గా చెప్పేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు వెళ్ళగానే మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి అంతే. అది మాత్రమే కాకుండా మీరు ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. మీ డీటెయిల్స్తో పాటు వెబ్ క్యామ్ ఉంటుంది కదా, సో ఆ వెబ్ క్యామ్ కూడా ఆటోమేటిక్గా యాక్సెస్ ఉంటుంది. నేను యాక్సెస్ ఇవ్వలేదు ఏది అవ్వదని అంటే పని అవ్వదు అనమాట. సో ఆబ్వియస్గా మీ డేటా వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని పాస్వర్డ్స్ పెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మీ ఫేస్ కూడా రికార్డ్ అవుతుంది. మీరు డ్రెస్ లేకుండా కూడా రికార్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందని మనం మాట్లాడుకున్నట్లయితే ఆబ్వియస్గా వాళ్ళు నీ దగ్గర డేటా తీసుకొని నీకు మెసేజ్ వస్తుంది అనమాట. తమ్ముడు ఇలా నీ డేటా నా దగ్గర ఉంది, డబ్బులు పంపించు, లేకపోతే పెట్టేస్తాను ఇంటర్నెట్లో అంటాడు. సో ఓకే, నువ్వు పంపిస్తే వాడికి డబ్బులు వస్తాయి, లేకపోతే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటో మాట్లాడదాం. అయితే వాడు నీతో మెసేజ్ చేస్తున్నప్పుడు ఇంకొకరికి కూడా మెసేజ్ పెడతాడు అనమాట, ఇలా క్లిప్ దొరికింది కావాలా అని చెప్పేసి. సో వాడేమో అక్కడ బేరం మాట్లాడుకుంటాడు, నువ్వు పంపించకపోతే వాడికి ఇచ్చేస్తాడు. సో వాడికి ఎవరో దొరకలేదు అనుకో, ఆబ్వియస్గా మనకి బయటికి కనిపించే కొన్ని సైట్స్ ఉంటాయి కదా, పోర్నోగ్రఫిక్ సైట్స్, అడల్ట్ సైట్స్. సో అందులో పెట్టేస్తారు. అందులో పెడితే ఎక్కడి నుంచి వచ్చి ఎవరికి తెలియదు అనమాట. సో అందులో పెట్టేసిన తర్వాత ఇంకా ఏం జరుగుతుందో మీకే తెలుసు. అయితే మీకు చెప్పాను కదా, డార్క్ వెబ్లో టార్ బ్రౌజర్లో మనం ఏదైనా సర్చ్ చేసినప్పుడు అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్కి కనెక్ట్ అయ్యి లాస్ట్గా మనకి కావాల్సిన వెబ్సైట్కి వెళ్తుందని చెప్పేసి. సో దాన్నే వర్చువల్ టన్నల్ అంటారనమాట. అంటే వర్చువల్గా కనెక్ట్ అయ్యి వెళ్తుంది కదా, సో వర్చువల్ టన్నల్ అంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు వేరే వాళ్ళ మీద నిఘా పెట్టడం అదంతా చేయాలి కదా. సో నిఘా పెట్టడం కానివచ్చు, వాళ్ళ మీద ఏదైనా కేసు వేయడం కానివచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలాంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఎలా చేస్తారు అంటే వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్యాప్ చేసుకో, వాళ్ళ ఐపీ అడ్రస్ని హ్యాక్ చేసి వాళ్ళ ఐపీ అడ్రస్ నుంచి ఇన్లీగల్ పని ఏదో చేస్తారు. ఆబ్వియస్గా వాళ్ళ మీద స్వాట్ అనేది పడుతుంది. సో అది స్వాట్ అంటే నిఘా అనుకోండి. సో అలా పడుతుంది అనమాట. దానివల్ల ఇంకా వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది. సో మీరు ఈ పని చేయలేం అని ఉండదు అనమాట. డార్క్ వెబ్లో మీకు నచ్చింది చేయొచ్చు, నచ్చింది చూడొచ్చు, నచ్చిన డ్రగ్స్ని కొనుక్కోవచ్చు. అంతా కూడా ఇల్లీగల్ అనమాట కంప్లీట్గా. మీరు ఏం చేయాలనుకున్నా సరే 1కి 100 సార్లు ఆలోచించి అయితే చేయాల్సి వస్తుంది. సో అదనమాట. అండ్ మీకు వన్ మోర్ థింగ్ చెప్పాలని అనుకున్నట్లయితే, ఈ డార్క్ వెబ్లోని ఓన్లీ డార్క్ వెబ్లోనే 2020లో 12,700 కోట్ల టర్న్ ఓవర్ వచ్చిందనమాట. అంటే ఎంత హ్యూజ్గా వెళ్తుందో డార్క్ వెబ్ ఆలోచించుకోండి. మీరు ఒకవేళ చేయాలనుకుంటే గ్యారెంటీగా మీ లైఫ్ ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. చాలా జరుగుతాయి తర్వాత కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేసుకోవడం చాలా కష్టం. నేను మీకు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వీడియో చేశాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఎలాంటి మిస్యూస్ కూడా చేయొద్దు, ఎలాంటి ఇల్లీగల్ పనుల్లో కూడా వెళ్ళొద్దు అనమాట. ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీరు ఏదైనా అనుకోండి, లేకపోతే మీరు మీ లైఫ్ మీద ఇంక ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నట్లయితే మీరు చాలా రకాల థాట్స్ కూడా అక్కడ వస్తాయి అనమాట. మీకు వన్స్ మీరు డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయినట్లయితే మీకు నార్మల్ ఇంటర్నెట్తో పరిచయం ఉండదు, ఓన్లీ డార్క్ వెబ్ ఇంకా అక్కడే ఉంటారనమాట మొత్తం కూడా. సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేయండి. ఇది ఎవరు కూడా అందులోకి వెళ్ళొద్దు అని చెప్పడానికి చేసిన ఒక వీడియో అనమాట. సో దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ అవి కొనుక్కుంటారు కదా బ్రో, మరి ట్రాన్సాక్షన్ హిస్టరీ బట్టి ట్యాప్ చేసేవచ్చు కదా, పోనీ వాళ్ళు సర్చ్ చేసిన హిస్టరీ బట్టి కష్టమైతే అని మీరు మాట్లాడినట్టయితే. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సంతోషి నకమోటో అనమాట. ఈ సంతోషి నకమోటో ఎవరో కాదు, బిట్ కాయిన్ ఇన్వెంట్ చేసిన వారు అనమాట. సో బిట్ కాయిన్ ద్వారా ట్రాన్సాక్షన్ మొత్తం కూడా జరుగుతుంది అనమాట, అంటే క్రిప్టో కరెన్సీ ద్వారా. సో ఈ క్రిప్టో కరెన్సీ ఎంత సేఫ్ అనేసి అంటే డిఫరెంట్ ఇది మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో వచ్చేసరికి డిఫరెంట్ బ్లాక్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి, ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఈచ్ బిట్ కాయిన్ కూడా 33 lakhs సంథింగ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ బ్లాక్స్ని కూడా హ్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడు జనరల్గా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ ట్యాప్ చేస్తే అయిపోయింది. సో ఈ బిట్ కాయిన్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, వాటి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఆ ప్రతి బ్లాక్కి కూడా హ్యాష్ కోడ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, కోడ్ ఉంటుందన్నమాట. సో ఇలా వాటినన్నిటిని హ్యాక్ చేసుకుంటూ రావాలి. సో ఇదంతా చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. సో అందుకోసమే ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్ మనీ ద్వారా అయితే అస్సలు ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారానే మొత్తం ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా సెక్యూర్డ్గా
డీప్గా వెళ్తుంది అనమాట. అండ్ మీరు ఇంకో విషయం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను వెబ్సైట్ నుంచి కొనుక్కుంటాను కదా, వెబ్సైట్ వాళ్ళు ఎవరు నాకు తెలుసు కదా, మరి ఎలా అని అంటే వెబ్సైట్ నుంచి నువ్వు డైరెక్ట్గా కొనుక్కో. వెబ్సైట్ నుంచి ఎవరైతే ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళు ఆర్ఎల్స్ వెపన్స్ ఆర్ఎల్స్ డ్రగ్స్ ఇవన్నీ ఆర్డర్ పెడుతున్నారు, సో వాళ్ళు వచ్చేసరికి వెబ్సైట్కి వీళ్ళకి మధ్యలో థర్డ్ పార్టీ ఒకరు ఉంటారు. సో థర్డ్ పార్టీ దగ్గర మనీ ఇస్తారనమాట. అంటే నాది ఓకే నాకు మనీ, ఆ థర్డ్ పార్టీ ఏమంటాడు, ఓకే నాకు మనీ రిసీవ్ అయ్యాయి, సో నువ్వు వాడికి ప్రోడక్ట్ ఇచ్చేయచ్చు, ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత నేను మనీ ఇచ్చేస్తాను అంటాడు. సో వాడి ప్రోడక్ట్ ఇస్తే ఓకే, ప్రోడక్ట్ లేకపోతే మనీ రిఫండ్ ఇచ్చేస్తాడు అనమాట. సో అలా మొత్తం కూడా ట్రస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది డార్క్ వెబ్లో. నువ్వు మోసపోయినా నువ్వు ఏమైనా నీకు ఎవరికి సంబంధం లేదనమాట. సో అలాంటి ఒక మాఫియా, అలాంటి ఒక డార్క్ ఫీల్డ్ అనమాట ఈ డార్క్ వెబ్ అంటే. అండ్ ఈ డార్క్ వెబ్లో వచ్చేసరికి హైడ్రా అనే కంపెనీ అయితే బేభత్సంగా టాప్లో ఉంది. సో అదనమాట వీడియో కింద గ్యాస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటనేసి అంటే అస్సలు ఇల్లీగల్ పర్పస్ కోసం ఆర్ఎల్స్ వేరే నెగిటివ్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేయొద్దు, అసలు యూజే చేయొద్దు. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే.